స్టాక్ ని ఈ లెవెల్లో బై చేశారు అనుకోండి, డెఫినెట్ గా ప్రాఫిట్ అవుతుంది. అదేంటి మళ్ళీ మార్కెట్ పడిపోయింది? ఈ ట్రాప్ ని డెడ్ క్యాట్ బౌన్స్ అంటారు. డెడ్ క్యాట్ బౌన్స్ వల్ల మార్కెట్ లో చాలా మంది హెవీ లాసెస్ చూస్తారు. ఈ ట్రాప్ నుంచి దూరం ఎలా ఉండాలి, ఈ ట్రాప్ ని ఎలా ఐడెంటిఫై చేయాలో ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇమాజిన్ ఏబీసీ అనే స్టాక్ ఉంది. ఆ స్టాక్ ప్రైస్ 1000 ఉంది. ఇప్పుడు ఆ స్టాక్ సడన్ గా మార్కెట్ క్రాష్ లో 500 కి పడిపోయింది. మీరు 500 దగ్గర ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, రివర్స్ అవుతుందని చెప్పి, అప్పుడు సడన్ గా ఆ స్టాక్ 400 కి పడిపోయింది అనుకోండి, అక్కడ పానిక్ సెల్లింగ్ చేశారు అనుకోండి, ఈ ట్రాప్ ని డెడ్ క్యాట్ బౌన్స్ అంటారు. అది రికవరీ లా కనిపిస్తుంది కానీ అదొక ట్రాప్. ఇది ఎందుకు జరుగుతుందంటే, ఇన్వెస్టర్స్ డిప్ ని బై చేయాలనే రష్ లో డెస్పరేట్ గా కొంటూ ఉంటారు తక్కువ దాంట్లో, కానీ అది బౌన్స్ అవ్వకుండా సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా పడిపోతూ ఉంటుంది. దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఫస్ట్ పాయింట్, వీక్ వాల్యూమ్. ఎప్పుడైతే బయింగ్ ప్రెషర్ లో వచ్చిన క్యాండిల్స్ కి వీక్ వాల్యూమ్ ఉందనుకోండి, అది డెడ్ క్యాట్ బౌన్స్ అని మీరు ఐడెంటిఫై చేయాలి. సెకండ్ పాయింట్, నో స్ట్రాంగ్ క్యాటలిస్ట్. ఫండమెంటల్ గా దానికి స్ట్రాంగ్ న్యూస్ గానీ, ఎలాంటి పాజిటివ్ న్యూస్ లేకుండా, ఎలాంటి పాజిటివ్ హైప్ లేకుండా, ఒక ప్రాపర్ రీజనింగ్ లేకుండా అది బౌన్స్ అవుతుంది అనుకోండి రివర్స్, అది కూడా డెడ్ క్యాట్ బౌన్స్ కిందనే మనం కన్సిడర్ చేయాలి. థర్డ్ పాయింట్, బౌన్స్ తర్వాత మళ్ళీ ఇమీడియట్ రివర్సల్స్ వచ్చి షార్ప్ గా కింద పడుతుంది అనుకోండి స్టాక్, అది ఇమీడియట్ గా డెడ్ క్యాట్ బౌన్స్ ట్రాప్ లాగా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఫాల్స్ హోప్ తో ట్రాప్ అవ్వకండి. ట్రెండ్ ని అనలైజ్ చేయండి అండ్ వాల్యూమ్ ని కన్సిడర్ చేయండి, సో దట్ మీకు అక్కడ ఎంటర్ అవ్వాలా లేదా అని అర్థమవుతుంది. ఈ వీడియోని సేవ్ చేసుకోండి అండ్ స్టాక్ మార్కెట్ లో యాక్టివ్ గా ఉన్న మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, సో దట్ అందరికీ హెల్ప్ అవుతుంది. ఇలాంటి స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంటెంట్ గురించి ప్లీజ్ డూ ఫాలో అజయ్ మామిడి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.